యావత్ ప్రపంచం ఫోకస్ ఇరాన్పై ఉంటే రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ మాత్రం ఇదే అదునుగా ఉక్రెయిన్పై విచ్చలవిడిగా వైమానిక దాడులు చేస్తూ ఉక్రెయిన్ ప్రజలను భయకంపితులను చేస్తున్నాడు. ప్రస్తుతం యూరోప్ మొత్తం మంచు దుప్పటితో కప్పబడిపోయింది. ఉష్ణోగ్రతలు -డిగ్రీకి పడిపోయాయి. ఇలాంటి సమయంలో పుతిన్ ఉక్రెయిన్ రాజధాని కీవ్పై నిరంతర వైమానిక దాడులు చేస్తూ నగర వాసులను బెంబేలెత్తిస్తున్నాడు. ఇక మాస్కో మాత్రం గురి చూసి విద్యుత్ ప్లాంట్పై దాడులు చేసి ధ్వంసం చేస్తోంది. దీంతో రోజు 20 గంటల పాటు విద్యుత్ కోత విధించాల్సి వస్తోంది. దీంతో వెంటనే స్పందించిన కీవ్ మేయర్ నగరవాసులను తక్షణమే నగరం విడిచి తాత్కాలికంగా ఇతర ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. రాబోయే రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో హీటింగ్ సిస్టమ్ లేదంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని హెచ్చరించి నగరవాసులను ఖాళీ చేస్తున్నాడు. కీవ్ నగర ప్రజల వ్యతల గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. యూరోప్ మొత్తం చలికి గడ్డగట్టిపోయింది. ఉష్ణోగ్రత -డిగ్రీలకు పడిపోయింది. ఇలాంటి సమయంలో ప్రతి ఇంటికి హీటింగ్ సిస్టమ్ మస్ట్గా ఉండాల్సిందే. మరి రష్యా మాత్రం ఇదే అదునుగా ఉక్రెయిన్ రాజధాని కీవ్పై గత వారాంతం ఎడతెరిపి లేకుండా వైమానిక దాడులు చేసింది. ముఖ్యంగా విద్యుత్ ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. దీంతో కీవ్ నగరంలో ఏకంగా 20 గంటల పాటు విద్యుత్ కోతలు విధించాల్సి వస్తోంది. ప్రజల బాధలు చూసి చెలించిపోయిన కీవ్ మేయర్ వెంటనే నగరవాసులను తాత్కాలిక ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోవలసిందిగా కోరారు. ప్రస్తుతం అక్కడ ఉష్ణోగ్రత -డిగ్రీలకు చేరుకుంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక యావత్ ప్రపంచం ఫోకస్ ఇరాన్పై ఉంటే ఇదే అదనుగా పుతిన్ ఉక్రెయిన్పై చడీ చప్పుడు కాకుండా దాడుల జోరు పెంచాడు. గత వారాంతంలో మాస్కో కీవ్పై అత్యంత ప్రమాదకరమైన ఓరెన్ష్నిక్ బాలిస్టిక్ మిసైల్స్ ను ప్రయోగించింది. కీవ్ అపార్ట్మెంట్లపై పడడంతో పలు అపార్ట్మెంట్లు ధ్వంసమయ్యాయి. 4 ప్రాణాలు కోల్పోయారు, పలువురు గాయపడ్డారు. ఈ దాడిని యూరోప్ తీవ్రంగా ఖండించింది. ఉక్రెయిన్తో కాల్పుల ఒప్పందం కుదుర్చుకుని శాంతి దళాలను ఉక్రెయిన్కు తరలించాలని పాశ్చాత్య దేశాలు చేసిన ప్రతిపాదనను మాస్కో తిరస్కరించింది. వెంటనే అత్యంత ప్రమాదకరమైన క్షిపణులు కీవ్పై ప్రయోగించింది. కాగా ఈ దాడిని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఖండించారు. ప్రస్తుతం ఉక్రెయిన్ ప్రజలు చలికి గజగజా వణికిపోతుంటే దీన్ని పుతిన్ తనకు అనుకూలంగా మలుచుకున్నాడని మండిపడ్డారు. కాగా బ్రిటిష్ డిఫెన్స్ సెక్రటరీ జాన్ హీలేతో భేటీ అయిన తర్వాత జెలెన్స్కీ ఘాటుగా స్పందించారు. రష్యా క్షిపణి దాడికి కీవ్లో భారీగా డ్యామేజీ జరిగిందన్నారు జెలెన్స్కీ. సుమారు 20 రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ధ్వంసమయ్యాయి. వాటిలో ఖతార్కు చెందిన రాయబార కార్యాలయం కూడా ఉందని ఆయన అన్నారు. అయితే ఇటీవలే కాలంలో ఈ స్థాయిలో భారీ ఎత్తున రష్యా దాడులు చేయడం ఇదే మొదటిసారి. తాజా దాడులను యుఎన్ సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్ ఖండించారు. పౌర నివాసాలపై వైమానిక దాడులు చేయడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని అన్నారు. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు, సమర్థించమని వెంటనే దాడులను నిలిపివేయాలని యుఎన్ అధికార ప్రతినిధి ఒకరు రష్యాను కోరారు. ఇక ఖతార్ రాయబార కార్యాలయం ధ్వంసం కావడంతో ఖతార్ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేసింది. అయితే అదృష్టవశాత్తు తమ సిబ్బంది ఎవరూ గాయపడలేదని ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే ఈ దాడి తాము చేయలేదని రష్యా పేర్కొంది. ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ వల్లే అక్కడ విధ్వంసం జరిగిందని నెపాన్ని ఉక్రెయిన్పై తోసేసింది. దాడిలో ఖతార్ దౌత్య కార్యాలయం కూడా ధ్వంసమైందని రష్యా పేర్కొంది. ప్రస్తుతం కీవ్లో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి. ఒకవైపు ఎముకలు కొరికే చలి, మరోవైపు విద్యుత్ కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రష్యా ప్రయోగించిన మిసైల్స్ వల్ల కీవ్ నగరంలో సుమారు 6,000 భవనాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో హీటింగ్ సిస్టమ్ ఆగిపోయింది. ప్రజలు గత శనివారం నాడు -15 డిగ్రీల సెల్సియస్ వాతావరణంలో చలికి బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారని కీవ్ నగర మేయర్ విటాలీ క్లిట్స్కో ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు మాత్రం వీలైనంత త్వరగా యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ను తిరిగి పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో డ్యామేజీ చాలా ఎక్కువగా ఉందని చెబుతున్నారు. అక్కడ విద్యుత్ను పునరుద్ధరించాలంటే మరింత సమయం పడుతుందని ఉక్రెయిన్ రెస్టోరేషన్ మంత్రి ఒలెక్సీ కులేబా చెప్పారు.
నగర మేయర్ మాత్రం పరిస్థితులు అత్యంత క్లిష్టంగా ఉన్నాయన్నారు. నగర ప్రజలను వెంటనే అవకాశం ఉంటే తాత్కాలికంగా ఇళ్లను ఖాళీ చేసి దీనికి ప్రత్యామ్నాయంగా ఎక్కడైతే విద్యుత్ ఉండి హీటింగ్ సిస్టమ్ ఉండే చోటికి వెళ్లిపోవాలని సూచించారు. ఇక ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ మాత్రం ప్రతిరోజు రాత్రి దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటారు. అధికారులను ఉద్దేశించి సమస్యలను చూసి పారిపోకండి, సమస్యను పరిష్కరించండి, మన వద్ద వనరులు ఉంటే ఎందుకు పారిపోవాలని ఆయన అధికారులను నిలదీశారు. దీంతో నగర అధికారులు యుద్ధ ప్రాతిపదికన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. నగరంలో 1200 వార్మింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. అయితే ఈ సెంటర్లను విదేశీ మీడియా ప్రతినిధులు సందర్శించినప్పుడు ప్రజలిక్కడ చలి కాచుకుంటూ టీ తాగుతూ తమ మొబైల్ ఫోన్లను ఛార్జింగ్ చేసుకుంటూ కనిపించారు. నగరంలో ఇతర ప్రాంతాల్లో మొత్తం అంధకారం అలుముకుంది. ఇక కీవ్ ప్రజలు ఈ వార్మింగ్ సెంటర్లకు వచ్చి చలి నుంచి తప్పించుకుంటున్నారు. నగరంలో ఇంకా విద్యుత్ పునరుద్ధరించబడలేదని చాలా మంది ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే రష్యా గత వారాంతంలో ప్రయోగించిన మిసైల్స్ ఎప్పుడో కానీ ప్రయోగించదు. రష్యా ప్రయోగించిన మిసైల్స్ దాడిలో 4 మృతి చెందగా మరో 26 మంది గాయపడ్డారని అధికారులు వివరించారు. ధ్వంసమైన భవనాల్లో నివసిస్తున్న వారు మాత్రం రష్యాపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కాల్పుల ఒప్పందానికి సమయం దగ్గర పడిందని యావత్ ప్రపంచం చర్చించుకుంటున్న సమయంలో అత్యంత ప్రమాదకరమైన మిసైల్స్ ప్రయోగించడం ఏమిటని వారు రష్యాపై రుసరుసలాడుతున్నారు. యూరోప్ ఎక్కడా, అమెరికా ఎక్కడా, వీరికి తమ బాధ ఏమి తెలుసు? ఎముకలు కొరికే చలిలో తాము ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకు వెళ్లదీస్తున్నామని వారు చోద్యం చూస్తున్నారే తప్ప సమస్యను పరిష్కరించడానికి చొరవ తీసుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇవన్నీ ఒకెత్తైతే రష్యా మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. గ్రౌండ్ తో పాటు ఏరియల్ బాంబార్డ్మెంట్ చేస్తూనే ఉంది. మాస్కో డిఫెన్స్ మినిస్ట్రీ మాత్రం ఓరెన్స్నిక్ బాలిస్టిక్ మిసైల్స్ తో వ్యూహాత్మక టార్గెట్లను ఎంచుకుని దాడి చేశామని తెలిపింది. ఈ కొత్త ఆయుధాన్ని రెండోసారి మాత్రం వినియోగించామని, ఒకసారి ప్రయోగిస్తే దాన్ని నిలువరించడం చాలా కష్టమని రష్యా అధికారులు మిసైల్స్ గురించి చెబుతున్నారు. ఇక ఉక్రెయిన్ అధికారులు మాత్రం రష్యా ప్రయోగించిన మిసైల్స్ గంటకు 13,000 కిలోమీటర్ల వేగంతో దూసుకువచ్చి టార్గెట్ ను ఛేదిస్తోందని చెబుతున్నారు. ఈ మిసైల్స్ పడ్డ ఏరియాలో రాత్రిపూట భయంకరమైన పేలుళ్ల శబ్దాలు వినిపించాయని, దీంతో విద్యుత్ నిలిచిపోయిందని కీవ్ నగర శివార్లలోని ప్రజలు తెలిపారు. మిసైల్స్ పడ్డ ప్రాంతంలో ఉష్ణోగ్రత అప్పుడు -18 నుంచి 20 డిగ్రీలు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. విద్యుత్ ప్లాంట్లు ధ్వంసం కావడంతో చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని స్థానికులు తమ అనుభవాలను ఏకరువు పెట్టారు. రష్యా ప్రయోగించిన ఓరెన్స్నిక్ బాలిస్టిక్ మిసైల్స్ ను ఉక్రెయిన్తో పాటు రష్యా భూభాగంలోని ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉండే బెల్గోర్డో గవర్నర్ కూడా ఉక్రెయిన్ విద్యుత్ ప్లాంట్పై దాడి తర్వాత తమ రీజియన్లో సుమారు 5 లక్షల మంది చీకటిలో మగ్గాల్సి వచ్చిందన్నారు. ఇక ట్రంప్ యుద్ధాన్ని ఆపాలని ప్రయత్నిస్తున్నా పుతిన్ మాత్రం ఏదో ఒక వంకతో తప్పించుకుంటున్నాడు. ఉక్రెయిన్పై దాడులను మాత్రం యథాతథంగా కొనసాగిస్తున్నాడు. ఫిబ్రవరి 2022 నుంచి మొదలైన యుద్ధంలో లక్షలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 10 లక్షల మంది ఉక్రెయిన్ పౌరులు సొంత ఊరును, ఇళ్లను విడిచి ఇతర దేశాలకు వలస వెళ్లిపోయారు. యుద్ధంలో ఉక్రెయిన్ ఘోరంగా దెబ్బతింది. కనుచూపు మేరలో యుద్ధం ముగిసే పరిస్థితి కనిపించడం లేదు. ఇక పుతిన్ ప్రస్తుతం ఎముకలు కొరికే చలిని తనకు అనుకూలంగా మార్చుకోవడం దారుణమని అంతర్జాతీయ సమాజం పుతిన్పై మండిపడుతోంది. అయినా పుతిన్ మాత్రం వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు.